ఒక ఊళ్ళో కంసాలి దుకాణము, కమ్మరి దుకాణము పక్కపక్కనే ఉండేవి. ఒకరోజు కంసాలి బంగారాన్ని చిన్న సుత్తితో కొడుతుండగా ఒక బంగారం రేణువు వచ్చి కమ్మరి దుకాణంలో పడింది. బంగారు రేణువు పడిన చోట ఇనుప రేణువు కూడా ఉన్నది. అది బంగారు రేణువును, "ఏం చెల్లి, నీ దుకాణం వదిలి ఇలా వచ్చావు?" అని అడిగింది. "ఏం చేయమంటావు? నన్ను మూసలో వేసి కాల్చి సుత్తితో బాదుతున్నారు. ఆ దెబ్బకు తట్టుకోలేక ఇలా ఎగిరి వచ్చి పడ్డాను. అంతకన్నా నన్ను బాధించేది ఏమిటంటే, నేను దెబ్బలు తినేది నా జాతివాడి చేత కాదు, మరో జాతివాడి చేత" అన్నది బంగారు రేణువు. "నా మొర ఎవరితో చెప్పుకోను? నన్ను ఉన్నపాళంగానే కణకణమండే కొలిమిలో కాల్చి ఇంకా వేడి తగ్గకముందే సమ్మెటతో చావు దెబ్బలు కొడతారు. ఆ కొట్టేది మరో జాతివాడైనా సరిపెట్టుకుందును. నా జాతివాడే నన్ను హూనం చేసేస్తాడు" అన్నది ఇనుప రేణువు. మనుషులకే కాదు, వస్తువులకు కూడా జాతి, కులం, మతం భేదాలు ఉంటే ఇలా ఉంటుందన్నమాట.